హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొకటి అందరికి వచ్చేసిందండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఫస్ట్గా మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే గోంగూర రొయ్యలు అండి. ఎలా చేసిన ఏంటనే చూసేద్దామా రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకొని ఒక దాంట్లో వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేయండి. పెట్టాక సగం లోట నీళ్ళు పోయండి. చూపించినా ఆడ అన్నీ పోయండి. ఇప్పుడైతే వీటిని బాగా ఉడికిచ్చేసుకోండి. బాగా గోంగూర అనేది బాగా ఉడికిపోవాలి. ఈలోగా ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు బాగా కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని ఒక స్టవ్ పైన పెట్టేసి ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఉడికిచ్చేసేయండి. ఇట్లా చేసుకుంటేనే రొయ్యలు ఏ కూరలోకైనా మనం ఇలా చేసుకుంటేనే బాగుంటాయండి రొయ్యలు. చూసారా, గోంగూర ఉడుకుతుంది, బాగా ఉడికిపోవాలండి. ఉడికినాక బాగా మెత్తగా మెదిపేయాలి పప్పు గుత్తితో. ఇప్పుడైతే ఒక దాకా పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపుకు వేసుకోవాలండి. అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒకటే. ఇందులో అయితే గోంగూర ఉడికేసింది కదా, ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసేసాము. వేసేసి కొంచెం బాగా మెదిపేయండి. ఇందులో కూడా ఉల్లిబందు కొంచెము, కొత్తిమీర కొంచెము వేసేయండి. వేసేసి వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత ఇప్పుడైతే అందులో రొయ్యలు వేసేయండి. రొయ్యలు వేసేసి కొంచెం వేగనివ్వండి, బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులో గోంగూర వేసుకోవడమేనండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే ఇప్పుడు రొయ్యల్లో వేసాము, గోంగూరలో వేసాము, అందుకని ఇప్పుడు కొంచెం వేసుకోండి. ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం సరిపోదు కాబట్టి కొంచెం కొంచెం వేసాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసామండి మేము. దీన్ని బాగా కలిపేసుకొని కూసి నీళ్ళు పోసేయండి. ఇప్పుడైతే ఆ గోంగూర అంతా మెత్తగా మెదిపేసానండి. అది తెచ్చి ఇప్పుడు చూసారా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఆ గోంగూర అనేది వేసేయాలండి. వేసేసి కొంచెం సేపు ఉడకనిచ్చి ఒక 2-3 మంటలు తగలనిచ్చి పొయ్యి పైన తీసేసి కింద పెట్టేయండి స్టవ్ పక్కన. ఇప్పుడు ఇంకో దాకా పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసేసుకోండి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోండి, ఎండుమిరపకాయలు. ఎల్లుల్లిపాయలు అయితే ఏంటంటే చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు మధ్య మధ్యలో తగిలేటప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి ఈ తాలింపు అయితే గోంగూరలో వేసేయాలి. ఇంకా అంతేనండి. ఇదైతే వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకటితో మళ్ళీ మీ అందరికీ వచ్చేసాను. బాయ్ బాయ్.